ఆనందం అంటే రోజూ జరిగే కొత్త కొత్త అనుభవాలు కాదు. ఆ అనుభవాలకి మనం ఏ రకంగా ప్రతిస్పందిస్తున్నాం అనేది. అదేవిధంగా అందమైన జీవితం అంటే జీవితం ఇచ్చే కొత్త కొత్త బహుమతులు కాదు. మన జీవితానికి ఎన్ని కొత్త రంగులు అద్దుతున్నాం అనేది. మనం ఎక్కడ మిస్ అయ్యామంటే, ఎక్కడ ఆనందం ఉంది, ఎక్కడ సంతృప్తి ఉంది అని వెతుక్కోవడంలో మనం మిస్ అయ్యాం. అది తెలుసుకోగలిగితే జీవితం చాలా సాఫీగా వెళ్తుంది, చాలా సాఫీగా సాగిపోతుంది. అయితే వీటికి అడ్డుపడేటటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. అదేంటంటే దిగులు, అసూయ, కోపం, ఈర్ష్య, ఇటువంటి అవలక్షణాలు. సాధారణంగా అవి అవలక్షణాలను కూడా మనం అనుకోం. చూడండి, ఇటువంటివి ఏవీ లేకుండా నవ్వుతూ నవ్విస్తూ ఉన్న వాళ్ళటువంటి జీవితం ఉన్నదాంతో సంతృప్తి పడుతూ కొనసాగుతున్నటువంటి జీవితం ఎంతో ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది. 50 ఏళ్ళు ఉన్నా సరే 25 ఏళ్ళు యువకుల్లా కనిపిస్తుంటారు వాళ్ళు. అందుకు కారణం సంతృప్తి. ఆ సంతృప్తి ఎక్కడ దొరుకుతుంది అని వెతుక్కోలేకపోవటమే జీవిత సారం మనం మిస్ అవ్వడానికి ప్రధాన కారణం. ముఖ్యంగా దిగులు. ఇది జీవితాన్ని నిస్సారంగా మార్చేస్తుంది. మనం ఎందుకు భయపడుతున్నాం, ఎందుకు దిగులు పడుతున్నాం, ఎందుకు ఆందోళన చెందుతున్నాం అనేది ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి. దానివల్ల లాభం ఏమిటి, నష్టాలు ఏమిటి అనేది గుర్తించాలి. గుర్తించిన మరుక్షణం ఆ అవలక్షణాల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా మనకు ఒక మార్గం ఉంటుంది అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నదాంతో సంతృప్తి చెందాలి, పోటీ పడకూడదు అని నేను చెప్పటం లేదు. కానీ మన జీవితానికి కొత్త రంగులు ఎలా అద్దుకోవాలో మాత్రమే తెలియజేస్తున్నాను అంతే.